స్తోత్రం. అందరూ ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి. ప్రతి ఒక్కరు చెప్పాలా, పరిపూర్ణ నీ చిత్తం చేయడమే నాకు జీవాహారం. పరవాసిగా జీవించడం నాకు నిత్య సంతోషం. పరవాసిగా ఆ మాట అనగలుగుతామా? పరవాసిగా జీవించటమే నాకు నిత్య సంతోషం. నిత్యము నాకు ఉండే సంతోషం ఏమిటంటే నేను ఈ లోకంలో పరవాసిగా జీవించటమే. నాది ఈ లోకం కాదు, నాది ఈ లోకం కాదు, నాది పరలోకం. కొద్ది రోజుల కొరకు నేను ఈ లోకంలోనికి వచ్చాను, కొద్ది రోజుల కొరకే. నాది ఈ లోకం కాదు ప్రభువా. పరవాసిగా నేను ఈ లోకంలో జీవిస్తాను. నాది కాదు అన్నట్లుగా నేను జీవిస్తాను. ఎలా జీవిస్తున్నావు? స్తుతించాలి. ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు, ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినందుకు. ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహాగణుడాని బంగారు పాదాల కీర్తనలు 78వ కీర్తన. నేను పెట్టి తర్వాత 78వ కీర్తన 1వ వచనం నుండి 10వ వచనం వరకు. చెప్పండి, పైకి లేపు. అందరూ కూడా మీరు మీ నోటితో పలకాలి. అది దేవుని మాట, దేవుని మాట మీరు ఉచ్చరించాలి, మీ నోటితో పలకాలి. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకూడదు. ఎంతో ఆశీర్వాదం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ నోటితో పలకండి. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక యుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను.
మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాను. బిడ్డలను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను కైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనకపోయిరి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీకు బాగా అర్థమై ఉంటుంది వాక్యం. ఈ కీర్తన ఎవరు రాశారు? ఆసాపు రాశాడు. ఏమని రాశాడు? నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. పిల్లలు మాట్లాడకూడదు. ఇక్కడ ఆసాపు ఏమంటారంటే మాకు తెలిసిన సంగతులు, అంతేకాకుండా మా పితరులు మాకు వివరించిన సంగతులు ఎవరు చెప్తారంట? వాళ్ళ పిల్లలకి చెప్తారంట. హల్లెలూయా. వాళ్ళకి తెలిసిన సంగతులు, మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి చెప్పమని చెప్తున్నాడు ఆసాపు? నాకు తెలిసిన సంగతులు, మా పితరులు ఉన్నారు కదా, మా పితరులు మాకు వివరించిన సంగతులను మీకు నేను వివరించి చెప్తానంటున్నాడు. అయితే ఇంకా ఏమంటున్నాడు? యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఇది పెద్దవాళ్ళుగా చేయవలసిన పని. అది మన యొక్క బాధ్యత కూడా. మన బాధ్యత ఏంటి? మీకు తెలిసిన సంగతులు అంటే మీ జీవితాల్లో మీ అనుభవం ద్వారా మీరు నేర్చుకున్న అనుభవాలు, అంతేకాకుండా పితరుల ద్వారా మీకు తెలిసిన విషయాలు, అంటే పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, వాళ్ళ ద్వారా మనం ఏ సంగతులు మనం తెలుసుకున్నామో వాటన్నిటినీ కూడా ఎవరికి చెప్పాలని చెప్తున్నాడు? అమ్మ, వాళ్ళని బయటన్నా కూర్చోబెట్టారు. సునీత, వాళ్ళ ముగ్గురిని ఒక చోట ఎందుకు? ఒక చోట ఉంచదు. సునీత, వాడిని నీ దగ్గర వెళ్ళి ఒకళ్ళే వెళ్ళాలి. ఒకళ్ళు సుజాత దగ్గరికి, ఒకళ్ళేమో లావణ్య దగ్గర. ముగ్గురు 3 చోట్లకి వెళ్ళాలి. సుజాత దగ్గరికి ఒకళ్ళు, మనం చాలా జాగ్రత్తగా వాక్యము మనం విని దాని ప్రకారం కనుక నడుచుకుంటే మనకి ఆశీర్వాదం, మన పిల్లలకు కూడా ఆశీర్వాదం. వాక్యానుసారంగా మనం కనుక చేస్తే కనుక, మనం వాక్యం వినినప్పుడు దాని ప్రకారం మన పిల్లలకి చెప్పేవారిగా పెద్దవాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకున్న వాటిని పిల్లలకి చెప్పాలి. తరతరాలకి చెప్తూనే ఉండాలంట. హల్లెలూయా. ఈ రోజున మనం పెద్దవాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు? పెద్దవాళ్ళే నేర్చుకున్నప్పుడు పిల్లలకి ఎవరు కూడా చెప్పలేము. మనం ఆ బాటలో నడుస్తూ, ఆ మార్గంలో నడుస్తూ, అరే నువ్వు కూడా నా వెనక నడవరా అంటే నడుస్తారు. నువ్వు బురదలో నడుస్తూ, అరే నువ్వు మంచి మార్గంలో నడవరా అంటే ఎవరు నడుస్తారు? నడవరు. అందుకని మీరు మంచి మార్గంలో నడవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. మీరు నడుస్తూ మీ పిల్లలకి మీరు బోధించాలి. దేవుడు మీ జీవితాల్లో ఎన్ని కార్యాలు చేశాడో, మీరు ఎలా రక్షణ పొందుకున్నారో, ఆ అనుభవాలన్నీ మీ పిల్లలకి ఉపమాన రీతిగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే కథలు కథలుగా మీరు అనుభవించిన విషయాలన్నీ మీ పిల్లలకి కూర్చోబెట్టి చెప్పాలి.
వాక్యంలో నువ్వు వాక్యం ద్వారా ఏమి నేర్చుకుంటున్నావో, ఏమి నువ్వు గ్రహించుకుంటున్నావో, వేటిని అనుసరించి నడుచుకుంటున్నావో ఆ విషయాలన్నీ కూడా మీ పిల్లలకి నువ్వు నేర్పించాలి. లేకుంటే చిన్నప్పటి నుంచి నేర్పించకపోతే పెద్ద అయినాక వాళ్ళు ఏమైపోతారు? ఈ రోజుల్లో యవ్వనస్తులు ఎంతమంది పక్కతో పడుతున్నారు ఆలోచించేయండి. ఎప్పుడైనా కార్లో అటు వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటా, ఆ బజార్ల మీద 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయో ఉండవో వాళ్ళకి, అక్కడే అందరి ముందు ఎంతగా మంచిగా సిగరెట్లు తాగుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు. చిన్న పిల్లలు. ఎందుకు? వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు, వాళ్ళకి బోధించేవాళ్ళు, వాళ్ళని నడిపించేవాళ్ళు లేక అలాగూ నడుచుకుంటున్నారు చిన్న వయసు వాళ్ళని. అదే కనుక వాళ్ళ కుటుంబంలో పరిస్థితులు మంచిగా ఉంటే, తల్లిదండ్రులకు మంచి మార్గంలో నడుస్తూ ఉంటే ఆ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఆ మంచి అలవాట్లు కావచ్చు, పద్ధతులు కావచ్చు, నీ ప్రవర్తన ద్వారా కావచ్చు, నీ క్రియలు ఏమున్నాయో అవే పిల్లలు కూడా నేర్చుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఆ పద్ధతులు, ఆ ప్రవర్తన ఉండటంలో, పెద్దవాళ్ళలో ఉండటం లేదు కాబట్టి పిల్లల్లో కూడా రావటం లేదు. చెప్పలేకపోతున్నారు పిల్లలకు కూడా. ఎందుకంటే ఈరోజు చూస్తే ఈ టీవీలు వచ్చినాక భయంకరమైన రోజులు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. హల్లెలూయా. మనము అలా ఉండకూడదు. మనము మన పిల్లలకు నేర్పించేవారిగా ఉండాలి. నేర్పించాలి అంటే ఒక టీచర్ ఉంది, ఒక టీచరు స్టూడెంట్స్కి నేర్పించాలి అంటే టీచర్కి ఏమి రాకుండానే నేర్పిస్తుందా? టీచర్కి ఏం వచ్చి ఉండాలి? అన్నీ వచ్చి ఉండాలి. అన్నీ వచ్చి ఉంటేనే పిల్లలకి నువ్వు నేర్పించగలుగుతావు, నువ్వు చెప్పగలుగుతావు. ఆ టీచర్కే రాకపోతే పిల్లలకి ఏం నేర్పిస్తుంది? ఆ టీచర్ చెప్పుద్దురే అబద్ధాలు ఆడొద్దురా అని, ఆమె అబద్ధాలు ఆడితే ఏమంటారు? వాళ్ళు నేర్చుకుంటారా? చెప్పండి, వాళ్ళు నేర్చుకుంటారా? చెప్పినామే నడవటం లేదు, మనమేంటి అని చెప్పి వాళ్ళు నడవరు. నీ ప్రవర్తన సరి అయినగా ఉండాలి, నీ క్రియలు సరి అయినగా ఉండాలి, నీ మీద గౌరవం ఉండాలి. పిల్లలకి ఏముండాలా? గౌరవం ఉండాలి. గౌరవం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? తల్లిదండ్రుల మీద పిల్లలకి గౌరవం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ప్రవర్తన. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు భయపడతారు, గౌరవం ఇస్తారు. గౌరవంతో కూడిన భయం వాళ్ళకి. నువ్వు భయపెట్టినందువల్ల వాళ్ళు చేయకుండా ఏముండరు. ఆ భయం కాదు ఉండాల్సింది, నీ మీద గౌరవం ఉండాలి. అది ఎలా వస్తుందంటే నీ మాటలు, నీ ప్రవర్తన వల్ల. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. దాచకూడదు, దేవుని విషయాలు దాచకూడదు. కొంతమంది దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు, పనులకి, వారి పనులకి, వాటికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎవరికంటే దేవునికి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వు, నీ పిల్లలు కూడా ఇస్తారు. దాచకుండా నీ అనుభవాలు చెప్పు. దేవుడు నీ పట్ల ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే మన పాపాలు క్షమించబడటం. అది చెప్పు వివరంగా, దాచకుండా చెప్పు. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును. వీళ్ళకే కాకుండా, మన పిల్లలకే కాకుండా, మన పిల్లల తర్వాత వచ్చే రాగల తరములలో పుట్టబో పిల్లలు కూడా ఎరగాలంట ఈ విషయాలన్నీ కూడా. ఎవరు? మీరే కాదు, మీ పిల్లలే కాదు, తర్వాత వచ్చే తరం కూడా ఏం చేయాలంట? తెలుసుకోవాలంట. వాళ్ళు కూడా ఎరుగునట్లుగా, వాళ్ళు కూడా ఎరిగి ఉండాల. ఇప్పుడు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అన్నీ చేస్తాం.
అన్నీ చేస్తాం, ఎంత ఆలోచిస్తామో వాళ్ళని స్కూల్లో ఎక్కడ వేయాలా, వాళ్ళకి డబ్బులు ఎక్కడ దాచిపెట్టాలా, అమ్మో నెలకి 2,000 కట్టాలా, ఆ బ్యాంకులో దాచిపెట్టాలా, ఇప్పటి నుంచి పొదుపు చేయకపోతే పిల్లలకి ఫీజులు ఎలా కడతాం, మా పిల్లాన్ని అది చెయ్యాలి ఇది చేయాలి, మా అమ్మాయిని అది చేయాలి ఇది చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. ఇవన్నీ ఆలోచిస్తాం కానీ దేవుని గురించి చెప్తున్నామా? మన పిల్లలే కాదంట, మన పిల్లల తర్వాత వచ్చే తరాలు కూడా ఏం చేయాలంట, వాళ్ళు కూడా ఎరిగి ఉండాలి, దేవుని గురించి ఎరిగి ఉండాలి. నాకు ఒక్కోసారి కొంచెం భయం కూడా వేస్తుంది, ఎందుకంటే ఏ ఒక్క తరం తప్పిపోయినా తర్వాత తరాలన్నీ కూడా తప్పిపోతాయి. ఒక్క తరం తప్పిపోతే చాలు, దేవుణ్ణి ఎరగని తరం ఒక్కటి వస్తే చాలు. ఎందుకు వస్తుంది ఎరగని తరం? అది చెప్పటం లేదు కాబట్టి, వాళ్ళ గురించి భారం కలిగి ప్రార్థన చేయటం లేదు. పుట్టబోయే తరాల గురించి కూడా ప్రార్థన చెయ్యాలి. చేస్తున్నారా? పుట్టబోయే తరాలకు ఆస్తి మాత్రం సంపాదించాలి, అవునా కదా? ఏం చేస్తాం? అమ్మో నాకు 4 కొట్లు ఉన్నారు, 4 నాకు ఇల్లు కావాలి, లేకుంటే కొంత భూమి ఉండాలి. వాటిని మాత్రం బాగా సిద్ధపరుస్తారు పిల్లల కోసం, ఆ రాబోయే తరాల కోసం. రాబోయే తరాల కొరకు నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నారా? ఎందుకని? వద్దు, రాబోయే తరాల వరకు కూడా. ఎందుకంటే ఆ తర్వాత దేవుణ్ణి ఎరగని వాళ్ళు వచ్చారనుకో, ఆ తరాలన్నీ ఏమైపోతాయి? తర్వాత ఏమైపోతాయి? ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎరగని తరం వచ్చిందంట. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవాను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, పుట్టిందంటే ఒక తరం. ఏ తరం పుట్టింది? అసలు యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము. వస్తాయి తరాలు, ఎరుగని తరాలు వస్తాయి. వాటి గురించి మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నీ రాకడ వరకు కూడా ఏ ఒక్క తరం, మా పిల్లల పిల్లల పిల్లలు, నీ రాకడ వరకు ఎన్ని తరాలు ఉంటాయో ప్రభువా, ఆ తరాలన్నీ కూడా నిన్ను ఎరిగి ఉండాలా. నిన్ను ఎరగని తరం అస్సలు వద్దు ప్రభు. పిల్లలు లేకపోయినా పర్వాలా, ఎరగని తరం అంటూ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ తర్వాత వచ్చేవాళ్ళు మళ్ళీ మామూలు విగ్రహారాధనలోకి వెళ్ళిపోతారు. ఎందుకు ఈ తరం వచ్చింది? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చింది? పిల్లలకి చెప్పటలేదు. పిల్లలకి చెప్పటలేదు. ఇప్పుడు మనం అందరం ఇదే అనుకుంటున్నాం కదా, మా పిల్లల వరకు మనం మన పిల్లల వరకే చేసుకున్నాం. తర్వాత తరం ఏమైపోవాలా? మనం చెప్తూ ఉండాలి పిల్లలకి, మన అనుభవాలు చెప్పాలి, బైబిల్లో ఉన్న సంగతులను చెప్పాలి వాళ్ళకి, ఆ కార్యాలన్నీ వివరించి మనము చెప్పాలి. చూడండి, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును. అలా ఎన్ని తరాలో చూడండి. ఆ రాగల తరములకి
ఎరిగి ఉండాలంట. వాళ్ళు లేచి తమ పిల్లలకు దానిని ఇవ్వనించునట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు. ఏ తరము? ఎరగని తరం ఒకటి వచ్చింది కదా. ఆ ఎరగని తరము వాళ్ళు ఎవరంట? వాళ్ళు స్థిర మనస్సు లేని వారుగా ఉంటున్నారు. కొంతమంది పితరులు స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడక యథార్థ హృదయం లేదంట. యథార్థ హృదయం కావాలి. యథార్థ హృదయం లేదు, స్థిరమైన మనస్సు లేదు. స్థిరమైన మనస్సు అంటే దేవుడు అంటే దేవుడు కార్యం చేస్తే వస్తారు, లేకుంటే రాదు. లేకుంటే తీరికుంటే వస్తారు, లేకుంటే రాదు. ఇశ్రాయేలు ప్రజల మనస్సు ఏంటంటే స్థిరత్వం లేని మనస్సు కలిగిన వాళ్ళ, యథార్థ హృదయము లేదు, స్థిరమైన మనస్సు లేని వారుగా. అంటే కొద్ది రోజులు భక్తి, కొద్ది రోజులు మళ్ళీ కొద్ది రోజులు లోకంలో ఉంటారు. వీళ్ళు క్రిస్టియన్సే, మళ్ళీ క్రిస్టియన్సే. కొద్ది రోజులు లోకం, కొద్ది రోజులు దేవుడు. అంటే స్థిర మనస్సు లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం లేదంట. ఆ రోజుల్లోనే కాదు, ఇది మనకి కూడా బుద్ధి కలగటానికి మనలో ఉందా స్థిరమైన మనస్సు? స్థిరమైన మనస్సు లేని వారే తమ పితరుల వలె తిరగబడక ఏం చేస్తున్నారట? తిరుగుబాటు. నేను చూపిస్తాను ఆ వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా తిరుగుబాటు చేశారో. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలన్నిటినీ మర్చిపోయి దేవుడు వారి పట్ల చేసిన, ఎంతో ప్రేమించి చేసిన కార్యాలన్నిటినీ మర్చిపోయి ఏ రకంగా వాళ్ళు ఎలాంటి నీచమైన స్థితిలోనికి దిగజారిపోయారో, అట్టడుగుకి వెళ్ళిపోయారో నేను ఇప్పుడు వాక్యంలో మీకు చూపిస్తాను. అంటే ఆ రోజును కాదు, ఈ రోజును కూడా మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళలో మనల్ని చూసుకుందాం. నేను అలా ఉన్నానా? అలా జీవిస్తున్నానా? నేను అలా ప్రవర్తిస్తున్నానా అని మనల్ని మనం విమర్శించుకున్నాం. వాక్యపు వెలుగులో వాళ్ళ జీవితాల్లో మనల్ని మనం చూసుకున్నాం. ఇక్కడ ఇంకా ఏంటి? తిరుగుబాటు కాకుండా మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక. ఆ తరమును పోలి ఉండొద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే యథార్థ హృదయం లేదు, స్థిరమైన మనస్సు లేదు, తిరుగుబాటు చేసేవాళ్ళు. అంతేకాదు మూర్ఖత కలిగిన వారు, తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండొద్దు అని చెప్తున్నాడు. అలా ఉంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఏమైపోతున్నాయో, అలా స్థిరమైన మనస్సు లేకుండా, యథార్థ హృదయం లేకుండా, తిరుగుబాటు స్వభావం కలిగి, మూర్ఖత కలిగిన ఆ ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఏమి చేశాడు? వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాడట దేవుడు. హల్లెలూయా. ఏమని ఆజ్ఞాపించాడు? ఏమని ఆజ్ఞాపించాడు? మన పితరులకు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాడు. దేనిని తెలుపవలనని? ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను. హల్లెలూయా. వాటిని తెలపాలి. వాటిని మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. చూడండి 7వ వచనంలోనే కింద, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించాడు. శాసనాలు నియమించాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు.
ఆజ్ఞాపించాడు. ఎందుకు అంటే మన పిల్లలకి, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి చెప్పాలా? వాళ్ళ పుత్రులకి, అంటే వారికి పిల్లలకి చెప్పాలని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అది ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? అలా పిల్లలకి దాన్ని తెలపాలని, దానికి తెలియచేయాలని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించాడు. 9వ వచనం చూడండి. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. హల్లెలూయా. ఎఫ్రాయిం అంటే ఎవరు? ఎఫ్రాయిము వెనుకకు తిరిగిందంట. ఏ టైంలో తిరిగింది? వెనక్కి యుద్ధకాలం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక పరీక్ష వచ్చింది. వచ్చినప్పుడు యుద్ధము చేయాల్సిన వాళ్ళు ఏం చేశారంట? ఆ సమస్యను చూసి, ఆ యుద్ధాన్ని చూసి వెనకకి తిరిగిపోయారంట. ఎఫ్రాయిం అంటే ఎవరు? ఎఫ్రాయిం ఏంటి చెప్పరా? యాకోబు 12 కుమారుల్లో ఒక కుమారుడా? ఎంత బాగా వాక్యం వింటున్నారు. యోసేపు సంతతి, యోసేపు పిల్లల పేర్లేంటి? ఎఫ్రాయిము, మనష్షే. ఎఫ్రాయిము అంటే ఇక్కడ ఎఫ్రాయిము అని ఎందుకు చెప్తున్నాడంటే, ఎఫ్రాయిము ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళేమో ఇశ్రాయేలు జనాంగం అంటే 10 గోత్రాలు, వాళ్ళు యూదా జనాంగం అంటే 2 గోత్రాలు. కానీ యూదా గోత్రం అనే పిలుస్తాము. అలాగనే యూదా గోత్రంలో 2, అంటే యూదా జనాంగం అంటే 2 గోత్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కలిపి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఎఫ్రాయిము అని పిలుస్తున్నాడు. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కలిపి, 10 గోత్రాల వాళ్ళనందరినీ కలిపి ఎఫ్రాయిము అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ హోషియా గ్రంథంలో. ఇంకా ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి బాగా ఉంటుంది. ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. హల్లెలూయా. ఎవరంట? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలంట దేవుని నిబంధనను గైకొనలేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరింపనొల్లకపోయిరి. వాళ్ళు ఇష్టపడట్లేదు ధర్మశాస్త్రం, అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి వాళ్ళు ఇష్టపడటలేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? ఆయన నిబంధనను కూడా గైకొనకపోయారంట. హల్లెలూయా. అక్కడ ఆ పర్వతం మీద దేవుడితోటి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము నీ మాట వింటాము, నీ నిబంధనకి మేము లోపడతామని దేవునికి మాట ఇచ్చారు. నిర్గమకాండం 20 అధ్యాయం అనుకుంటాం. దేవునికి మాట ఇచ్చారు. మాట ఇచ్చినప్పటికీ కూడా ఆ నిబంధనను గైకొనలేదంట. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరింపనొల్లకపోయిరి. ఇప్పుడు హోషియా గ్రంథంలో చూద్దాం. వాళ్ళు ఎంత భయంకరమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళారో. ఈ రోజున మనలో ఇలాంటి స్థితి ఉందా అని మనల్ని మనము పరిశీలించుకుందాం. ఇప్పుడు మనము దేవునితో నడుస్తున్నామా లేదా? దేవునితో నడుస్తున్నామా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ నడుస్తున్నావా లేదా అనడానికి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని అనుసరించి నడుచుకోవటం లేదు అనడానికి రుజువు ఏంటంటే, ఇక్కడ 4వ అధ్యాయము, హోషియా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి.
సత్యమును ఆ, కనికరమును ఆ, దేవుని గురించిన జ్ఞానమును ఆ, దేశమందు లేకపోవుట చూచి ఆ, యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఆ, అబద్ధ సాక్ష్యము పలుకుటయు ఆ, అబద్ధమాడుటయు ఆ, హత్య చేయుటయు ఆ, దొంగిలించుటయు ఆ, వ్యభిచరించుటయు ఆ, వాడుకయ్యను. ఆ. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య ఆ, చేసెదరు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునితో నడుస్తున్నారా లేదా అనటానికి రుజువు ఏంటంటే, వాళ్ళు నడవటలేదు అనటానికి రుజువు ఏంటంటే 2వ వచనం. వాళ్ళు ఏంటంట, అబద్ధ సాక్ష్యం పలుకుటయు. ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ? అబద్ధం చెప్పడం వేరు, అబద్ధ సాక్ష్యం వేరు. దోషిని నిర్దోషిగా చేస్తారు, నిర్దోషిని దోషిగా చేసేది అబద్ధ సాక్ష్యమే. పరిశీలించుకోండి, ఎవరి పట్లన్నా మీరు అబద్ధ సాక్ష్యం పలికారా? ఎవరి విషయంలోనన్నా మీరు మాట్లాడారా? అబద్ధ సాక్ష్యం చెప్పారా? ఇశ్రాయేలు ప్రజలు అబద్ధ సాక్ష్యము పలుకుటయు, వాళ్ళలో ఉన్న అంటే దేవునితో నడవటం లేదు అనటానికి గుర్తు ఏంటంటే, దేవుడు చెప్పిన ఆ మాటనికి వాళ్ళు అనుసరించి నడుచుకోవటంలా, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటంలా, ఆ శాసనాలు కావచ్చు, ధర్మశాస్త్రం వీటిని అనుసరించి నడుచుకోవటం లేదు అనటానికి గుర్తు ఏంటంటే, వాళ్ళు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారంట. మనకి తెలుసు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటది? అబద్ధ సాక్ష్యము. అంటే దేవుడు చెప్పిన మాట వాళ్ళు వినటం లేదు, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు నడవటం లేదు అనటానికి రుజువు ఏంటంటే, ఇక్కడ అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఏం చెప్పాడు? మీరు అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని చెప్పినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? అబద్ధ సాక్ష్యం. జాగ్రత్త. ఆ రోజునే కాదు, ఈ రోజు దేవుడు ఎప్పుడు మార్పు లేనివాడు, నాడు నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఆ రోజున 10 ఆజ్ఞలు ఉండొచ్చు, ఈ రోజున ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? అసలైన ఈ 10 ఆజ్ఞలు, 10 కూడా ఈ 2 ఆజ్ఞలోనే ఇమిడి ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు, అమ్మో 10 ఆజ్ఞలు ఇవి 2 కదా అమ్మయ్య అనుకుంటారు. కానీ ఆ 10 ఈ 2 ఆజ్ఞల్లోనే 10 కూడా ఉన్నాయి. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఉన్నాయి. నీ పొరుగువాని నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు వాడి మీద అబద్ధ సాక్ష్యం పలుకుతావా? చెప్తావా? నువ్వు ప్రేమించకపోతేనే నువ్వు అబద్ధ సాక్ష్యం పలుకుతావు. అందుకని అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు. ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు? అబద్ధ సాక్ష్యము ఒకటి, అబద్ధం ఆడటం. ఎంతమంది మేము అబద్ధాలు చెప్పటం లేదని చెప్పండి చేతులు ఎంత. కరెక్ట్గా ఎవరు మాట్లాడతారా? ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే అన్ని ఉండొచ్చు కదా కదా. మనల్ని మనం సమర్థించుకోవటం, అబ్బా అంత కరెక్ట్గా ఎవరు ఉంటున్నారులే, నేను కూడా అంతే. ఉండలేరా? 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 ఉండొచ్చు, ఉండొచ్చు కానీ ఉండొచ్చు కానీ ఉండవు. ఎన్నైనా చెప్పు. సాధకం. దైవ భక్తి గొప్ప లాభం అంట మీ ఆత్మీయ జీవితానికి లాభం. ఇప్పటి నుంచైనా మీరు ఒక పని చేయండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని అబద్ధాలు చెప్తున్నావో రాసుకో. నిజం చెప్తున్నా, జోక్ కాదు.
ఎన్ని అబద్ధాలు నీకు గుర్తేగా, మీకు తెలుసుగా అది అబద్ధమని. నువ్వు మాట్లాడేటప్పుడు నీకు తెలియదా? తెలుసు. అబద్ధం అని తెలిసినప్పుడు ఈరోజు ఒకటి చదువు రాగాళ్ళు ఒకటి అని రాదు, గుర్తుపెట్టుకో. ఇంకొక అబద్ధం అంటే 2. ఈరోజు మొత్తం 50 వచ్చినాయి అనుకో. అమ్మో 50 అబద్ధాలు వచ్చినాయి. రేపు ఏం చేయాలా? అమ్మో నేను 50 ఆడానా, ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అసలు అబద్ధం ఆడాల్సి వస్తే మౌనంగా ఉండండి, చెప్పకుండా మౌనంగా ఉండండి. వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉండండి. లేకుంటే దేవునికి వ్యతిరేకంగా మీరు నడుస్తున్నారు. దేవుడిచ్చే దీవెనలు మనం పోగొట్టుకుంటున్నాం. సాధకం చేయండి. నిజంగా దాని మీద జయం పొందాలనే ఆశ ఉంటే, నేను దేవునికి ఇష్టపూర్వకంగా, అంటే దేవునికి ఇష్టంగా నేను జీవించాలి, దేవుని సంతోషపెట్టే విధంగా నా జీవితం ఉండాలని నిజంగా ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నేను నడుచుకోవాలని ఎవరికైతే ఆశ ఉందో వాళ్ళు ఈ పని చెయ్యండి. సాధకం చేయండి. ఏది కూడా సాధకం చేయకుండా దేవుని సహాయం కూడా అడగండి. ప్రభువా నేనైతే బలహీనురాలి, ప్రభువా నన్ను నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకో. నేను అబద్ధాలు చెప్పకుండా, అబద్ధ సాక్ష్యాలు చెప్పకుండా నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని ఆశ కలిగిన వాళ్ళు ఈ ప్రార్థన చేస్తారు. లేదంటే వాళ్ళు ఉంటున్నారు నేను ఉండటానికి, ఎవరు అబద్ధాలు ఆడుకుంటూ ఉంటారు అంటే, ప్రకటన గ్రంథంలో ఉంది కదా ఒక మాట, ఏమనుంది? చదువు 21వ అధ్యాయంలో కదా 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ. అదే కాకుండా ఇంకొక మాట ఉంటుంది చూడండి, 22వ అధ్యాయంలో 15వ వచనం. మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు. ఏంటంట? అబద్ధాన్ని ప్రేమిస్తారంట. ఎంత ఇష్టమో వాళ్ళకి. ఏమి ఇష్టం అంట? అబద్ధాలు చెప్పడం అంటే మహా ఇష్టం. వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి అసలుకి కొసరు కలిపి అబద్ధాలు జోడించటం, వాటిని ప్రేమించి జరిగించే ప్రతివాడు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి 1వ వచనంలో, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేదంట. దేశం అంటే ఇశ్రాయేలు ప్రజల దేశం. ఆ దేశంలోనే ఏం లేదంట? సత్యం లేదు. అంటే సత్యం లేదంటే ఏంటి? దానికి ఆపోజిట్ అబద్ధం. ఏముంది అక్కడ? సత్యం లేదు, అబద్ధాలే ఉన్నాయంట. ఆ దేశంలో లేకపోవటం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. హల్లెలూయా. దేవుడే నీతో వ్యాజ్యమాడితే ఏంటి మన పరిస్థితి? మన పరిస్థితి ఏంటి? ఇంకా మీకు ఇంకొక మాట చూపిస్తా. హోషేయలోనే 11వ అధ్యాయము 12వ వచనం.
ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన దేవుని మీద తిరుగుబడుదురు. ఎవరి మీద తిరుగుబాటు? నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు? నమ్మకమైన వాడు, పరిశుద్ధమైన దేవుడు అంట. హల్లెలూయా. ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుని మీద తిరుగుబాటు? నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళంట అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. మోసక్రియలంట వాళ్ళలో. అసలు హోషేయ గ్రంథం చదవండి. ఇశ్రాయేలు ప్రజలు ఎంత భయంకరంగా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మాటకి లోబడకుండా తిరుగుబాటు చేస్తే వాళ్ళని ఏమి చేశాడు అనేది హోషేయ గ్రంథంలో ఉంది. ఆ తిరుగుబాటుకి ఎలాంటి శిక్ష వచ్చిందో. పాపం పాపమే కదా. ఆ రోజుల్లో చేస్తేనే పాపానికి శిక్ష. ఈ రోజుల్లో చేస్తే ఉండదు ఆ శిక్ష. ఉంటది, ఈ లోకంలో ఉంటది. ఈ లోకంలో ఉంటది అంటే క్షమాపణ ఉంటది. ప్రతి ఒక్కరికి క్షమాపణ ఉంటుంది. అది కూడా నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో మొరబెట్టి కన్నీరు కార్చినప్పుడు, అతిక్రమలు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. అంతేగాని విడిచిపెట్టకుండా అదే చేస్తూ ఉన్నావు, కనికరం ఎలా పొందుకుంటావు? కనికరాన్ని పొందుకోలేవు. నిజంగా నువ్వు పశ్చాత్తాపడితే నిజంగా దేవుడు క్షమిస్తాడు. మనం చేసిన ప్రతి పాపానికి క్షమాపణ ఉంటుంది. అది కూడా నువ్వు నిజంగా పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే క్షమాపణ ఉంటుంది. కానీ నువ్వు తెలిసి నువ్వు చేస్తున్నావు కాబట్టి శిక్ష కూడా మనందరికీ తెలుసు కదా. అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అబద్ధములు తెలుసు కదా. తెలిసి చేస్తే తెలియచేస్తే 10 దెబ్బలు ఉంటాయి, అనేకమైనవి అని ఉంటాయి. శిక్ష ఉంటుంది. మీకు అర్థం కాకపోవచ్చు. దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించే జీవిత విధానాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా మనం కనుక ఉండి వ్యతిరేకమైన పనులు కనుక చేస్తే కనుక దానికి శిక్ష ఉంటుంది. నువ్వు క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు, కానీ శిక్ష ఉంటుంది. అది ఎలా, ఏ రూపాన్ని వస్తుందో తెలియదు. ఒక వ్యాధి కావచ్చు, అప్పులు కావచ్చు, ఏదో ఒక బలహీనత కావచ్చు, పిల్లల మీదకి రావటం కావచ్చు, ఏదో ఒకటి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా కావచ్చు. ఏ రూపాన ఎలా వస్తుందో తెలియదు. నువ్వు ఎక్కడ శిక్ష వస్తుంది, మరలా అక్కడ ఉండదులే, బహుమానం పోగొట్టుకో. అక్కడ శిక్ష ఉండదు మనకి. అక్కడ ఏముండదు, శిక్ష ఉండదు, కానీ పోగొట్టుకుంటాం. ఇక్కడ శిక్ష, అక్కడ బహుమానం పోగొట్టుకుంటాం. అది కూడా నువ్వు నిజంగా క్షమించమని అడిగి క్షమాపణ పొందుకున్నప్పుడు ఆ క్షమాపణ దొరుకుతుంది. చూడండి, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకైపోయిందంట. ఏమైపోయిందంట? మనకు కూడా కొన్ని వాడుకలు అయిపోతాయి. ఏంటి? అబద్ధాలు చెప్పటం వాడుక. ఏమైపోతుంది మనకి? వాడుక. ఇప్పుడు అన్నారు కదా, అబద్ధాలు చెప్పటం వాడుకైపోతుంది. ఇశ్రాయేల్ ప్రజలకి ఏం వాడుకైపోయినాయి అంట? అబద్ధ సాక్ష్యం చెప్పటం, అబద్ధాలు చెప్పటం, హత్య చేయటం అంట, దొంగిలించటం అంట, వ్యభిచరించటం వాడుకైపోయింది. ఎంత ఘోరం చూడు. నరహత్యలు అంట. కింద జనులు కన్నం వేసేదరు, మానక నరహత్య చేసేదరు. ఏంటంటే ఇవన్నీ
మానక నరహత్యం చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు 10 ఆజ్ఞల్లో ఉన్నాయా లేవా? చెయ్యొద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అవే చేస్తున్నారు. ఈ రోజున దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో అది చేస్తున్నావా? దేవుని వాక్యం ఏది చెయ్యొద్దు అని చెప్తుందో వాక్యం అదే మనం చేయడం మనకి వాడుక కదా? వాడుకేనా? వాడుక. చూడండి 6వ వచనంలో చూడండి, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారంట. జ్ఞానం ఉండటం లేదంట. నశించిపోవటానికి కారణం ఏంటి? జ్ఞానం లేకపోవటం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానానికి అంటే ఇప్పుడు కారణం ఏంటి? భయభక్తులు లేకపోవటాన్ని బట్టి. అంతేకాదు, దేవుని గురించి మనకి జ్ఞానం ఉండదు. అసలు జ్ఞానం అంటే ఎవరు? యేసుప్రభువే జ్ఞానం. ఆయనే జ్ఞానం. మన జ్ఞానం ఆయనే, మన విమోచన ఆయనే, మన పరిశుద్ధత ఆయనే. దేవుని గురించిన జ్ఞానం ఉండటం లేదంట. ఆ జ్ఞానం లేకపోవటాన అనేకులు ఏం చేస్తున్నారంట? నశించిపోతున్నారు. ఇక్కడ చూడండి 6వ అధ్యాయంలోనే 3వ వచనంలో ఉంటుంది చూడండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు నువ్వు సంపాదించుకోవాలి అంటే యెహోవాను గూర్చిన జ్ఞానము నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆయన్ని అనుసరించి నువ్వు నడుచుకుంటేనే నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. నేను మొన్న ఎక్కడో చెప్పాను కదా, పారజాయింట్లు అనుకుంటా. కృప విషయంలోను జ్ఞానం విషయంలోను మనము అభివృద్ధి పొందాలి. పేతురు రాసిన 2వ పత్రికలో ఉన్న చూడండి అన్నమాట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఏం అవ్వాలంటే మనము జ్ఞానమందు ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలంట. అభివృద్ధి అంటే ఎదగాలి. ఎలా ఎదుగుతాము? ఎలా అభివృద్ధి చెందుతాం? ఇక్కడ ఉంది కదా, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనని అనుసరించుదము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటున్నాడు. సంపాదించుకోవాలి అంటే క్రింద మళ్ళీ ఏమన్నాడు? ఆయన్ని అనుసరించుదాము. యెహోవాను గూర్చిన జ్ఞానము నీకు ఎలా వస్తుంది? ఆయన్ని అనుసరించినందువల్ల. హల్లెలూయా. అనుసరించటం అంటే ఆయన వాక్యానుసారంగా ఆయన మాట ప్రకారం మనము నడుచుకుంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. జ్ఞానంలో నువ్వు ఎదుగుతావు. జ్ఞానంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. నీకు ఎప్పుడు వస్తుంది? ఆ వాక్యాన్ని నువ్వు చదవాలిగా. ఆ వాక్యాన్ని నువ్వు చదవాలి. ఆ వాక్యం నువ్వు వినాలి. నీకు తెలియాలి వాక్యం అంటే ఏంటో. ఆయన అనుసరించి నడుచుకోవాలి అంటే, ఆయన మార్గములలో నువ్వు నడవాలి అంటే నీకేం తెలిసి ఉండాలి? నీకు మార్గములు ఏంటని తెలియాలంటే అన్నీ కూడా ఆయన చిత్తం ఏంటి తెలియాలన్నా, ఆయన మార్గాలు ఏంటో తెలియాలన్నా మనకి ఏం తెలిసి ఉండాలి? వాక్యము తెలిసి ఉండాలి. నీవు వాక్యంలో ఎదిగే కొలది యెహోవాను గూర్చిన జ్ఞానం విషయంలో కూడా నీవు ఎదుగుతూ ఉంటావు, అభివృద్ధి చెందుతూ ఉంటావు. అక్కడ చూడండి ఇంకా
6వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది చూడండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అంటున్నాడు. ఏమి ఇష్టమైంది ఇతనికి? దేవుని గూర్చిన జ్ఞానం నాకు కావాలి. ఆయన గురించి తెలుసుకునే విషయంలో నేను ఎదగాలి. ఆ జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలంటే ఆయన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడో చూడండి. 6వ వచనం నుండి చదువుదాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక. ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడు ప్రవక్త? చూడండి. కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును, నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేను నీ కుమారులను మరతును. యాజకులతో చెప్తున్నాడు ఈ మాటలు ప్రవక్త. యాజకులే ఏం చేస్తున్నారంట? యాజకులే ధర్మశాస్త్రాన్ని మరిచిపోతున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన వాళ్ళు. ఆ జనులు ఎందుకు నశించిపోతున్నారంటే జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఎందుకు వాళ్ళకి జ్ఞానము లేదు అంటే దేవుని వాక్యాన్ని, అంటే మనుషులు పాపము చెయ్యకుండా దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు బోధించటం లేదు. ఆ వాక్యము లేకుండా వాళ్ళకి జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని మాటలు వినకుండా రాదు. ఇక్కడ యాజకుడితో అంటున్నాడు ప్రవక్త. ఏమని అంటున్నాడంటే, నీవే ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు. నువ్వు బోధించవలసిన వాడువు, నువ్వు నడిపించవలసిన వాడువు, నీవే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టావు. నీ బాధ్యత, దేవుని మాటలు ఒక యాజకుని యొక్క బాధ్యత ఏంటంటే, ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాటలు వాళ్ళకి చెప్పటం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయటం లేదు. యాజకులు చేయవలసిన పని వాళ్ళు చేయటం లేదు. వాళ్ళ బాధ్యత దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్పటం, దేవుని మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పటం యాజకుల యొక్క బాధ్యత. కానీ ఇక్కడ యాజకులు ఏం చేస్తున్నారంట? నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జిస్తున్నా. నీకు ఒక బాధ్యత అప్పగించాను, ఒక పనిని నేను అప్పగించాను, కానీ నీవు ఆ పని చేయటం లేదు. కాబట్టి నీకు యాజకత్వాన్ని నేను నీకు ఇచ్చాను, కానీ నీవు ఆ పని చేయటం లేదు. కాబట్టి నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఏమి విసర్జిస్తున్నాడు ఈ యాజకుడు? జ్ఞానాన్ని విసర్జిస్తున్నాడు. అంటే వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను విసర్జిస్తున్నాడు. యాజకులే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు విసర్జించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి చెప్పలేరు. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి జ్ఞానం లేక నశించిపోతారు. జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన వాక్యం మనం తెలుసుకున్నప్పుడు, తెలుసుకొని దాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు మనం జ్ఞానం సంపాదించుకుంటాం, జ్ఞానంలో ఎదుగుతాం, అభివృద్ధి చెందుతాం. వాక్యం లేకుండా నువ్వు దేనిలో కూడా అభివృద్ధి చెందవు, ఎదగలేవు. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అయితే యాజకులు చేయవలసిన పని వాళ్ళు చేయటలా. వాళ్ళే ధర్మశాస్త్రాన్ని మరిచారంట. నువ్వు మర్చిపోయావు నా మాటల్ని. ఇశ్రాయేలు ప్రజలకి నేర్పించమని నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు మర్చిపోయావు కాబట్టి నీవు నన్ను విసర్జించావు. మొట్టమొదటి ఎవరు విసర్జించారంట? ఎవరు విసర్జిస్తారు? వాళ్ళు దేవుడు విసర్జించదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోడు. మొట్టమొదట నువ్వు విడిచిపెడతావేమో కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నువ్వు కాదని
కాదనుకొని చెయ్యి విడిచిపెట్టుకొని నువ్వు లాక్కొని బయటకు వస్తే తప్ప దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ యాజకులు ఏం చేశారు? వాళ్ళు దేవుణ్ణే విసర్జించారు. ఎందుకు? అక్కడ చూడండి, అందుకని నువ్వు నన్ను మర్చిపోయావు కనుక నేను నీ కుమారులను మరదను. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఏంటంట? వాళ్ళకంట కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేశారంట. ఎవరు? యాజకులు. యాజకులు అంటే ఏంటి? అంటే యాజకులు విడిచిపెట్టారు, ఇశ్రాయేలు ప్రజలు బాగానే ఉండారనే కాదు. అందుకనే ఏదో సామెత ఉంది కదా, రాజు ఎక్కువాడు, అదేదో సామెత ఉంది, ఏదో ఉంది సామెత. రాజు ఎక్కువాడు, ప్రజలు కూడా అది దూడ, అది తెలుసు. ఇక్కడ ఎవరికి? తమకు కలిమి కొలది వారు నా ఎడల, అంటే యాజకులకి కలిమి వస్తుందంట. కలిగిన కొలది వారు నా ఎడల. కలిమి విస్తరిస్తుంటే ఏం చేయాలా? ఇంకా దేవుడు ఆశీర్వదించాడు కదా అని చెప్పి వీళ్ళు ఇంకా దీనస్థితికి వెళ్ళాల్సిన బదులు ఇచ్చే కొలది వాళ్ళు ఏం చేస్తున్నారంట? అధిక పాపం చేస్తున్నారంట, నా ఎడల చేస్తున్నారంటున్నాడు దేవుడు. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే ఇంకంతే, దేవుని సన్నిధిని మర్చిపోతాం. తీరుకున్నప్పుడు అందుకనే ఒక అతనంట నమ్మకంగా ఉన్నాడంట దశంభాగం విషయంలో. 100 రూపాయలు అంటే ఫస్ట్ అసలు ఏమీ లేకపోతే ఆ పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తే పాపం ఏదో చిన్న వ్యాపారం ఇచ్చాడంట దేవుడు. దాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ఆ విషయంలో చాలా నమ్మకంగా 100 రూపాయలు వస్తే కరెక్ట్గా 10 రూపాయలు తీసి పక్కన పెట్టేవాడంట కరెక్ట్గా. అలా ఉండే కొద్దీ బాగా విస్తరించింది అతని వ్యాపారం. విస్తరించినప్పుడు 1,00,000 రూపాయలు వస్తుందంట నెలకి. 10,000 తీయాలంటే ప్రాణం ఒప్పటల్లా. అంతేకాదు ఆదివారం వస్తే ఎగ్గొట్టేస్తున్నాడంట. ఎందుకు? ధనం విస్తరించింది, పనులు కూడా ఎక్కువైపోతాయి. అదేంటయ్యా, అంతకుముందు టెన్షన్గా వచ్చి ముందే కూర్చునేవాడంట. ఇప్పుడు ఏమవుతుంది? విస్తరించే కొద్ది, కలిమి విస్తరించే కొద్ది ఏమవుతున్నాడు? కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయమంటారు సార్? నేను వెళ్ళకపోతే అక్కడ పని చేయటం లేదు, వాళ్ళు ఏం చేయాలి? కంపల్సరీ నేను వెళ్ళాల్సి వస్తుంది అని అన్నాడు. ఇక అప్పుడు ఆ మాట అనేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంతగా హెచ్చించాడు, మళ్ళా తిరిగి అంతగా కిందకు వచ్చేలాగా చేశాడు. ఇప్పుడు ఏ పని లేకపోతే ఏం చేస్తారు? ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంట? కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి నేను మారుస్తాను. హల్లెలూయా. మారిస్తే దాన్ని మార్చగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుడు మారిస్తే నీకు ఘనత తీసుకురావాలన్నా, నేను నీచమైన స్థితిలోకి తీసుకెళ్లాలన్నా ఎవరికి సాధ్యం? దేవునికే సాధ్యం. దేవుడు అంటున్నాడు, నేను నీకు కలిమి ఇచ్చాను, నువ్వు అడిగితే నేను ఇస్తా ఉన్నాను, కానీ అది విస్తరించే కొలది నువ్వు నా ఎడల అధిక పాపం చేసావు కాబట్టి నీ ఘనమైన స్థితి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంట? ఘనమైన స్థితిలో ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? నీచ స్థితికి చేస్తున్నాడు.
చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నీచ స్థితికి మారుస్తాను. ఒకరి స్థితి మార్చాలన్నా, ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా అది దేవుని చేతిలో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాము, అమ్మో నా కష్టం, నా ప్రయాస, నేను ఎంత పని చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను 24 గంటలు, అందుకని ఇంతగా దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడని అనుకుంటావేమో. దేవుడు చిత్తం లేకుండా, దేవుడు కను దృష్టి లేకుండా నువ్వు తిన్నదే అరిగించుకోలేమంటున్నాడు దేవుడు. నువ్వు తిన్నదాన్ని అరిగించుకో దేవుడు ఇది లేకుండా. మరి నీ సంపాదన దేవుని చిత్తం లేకుండా, దేవుని నిన్ను ఆశీర్వదించకుండా నువ్వు పైకి వస్తావా? ఏ విషయంలో కూడా నువ్వు రావు. ఇక్కడ అదే అంటున్నాడు, నీకు కలిమి విస్తరించే కొలది నీవు నా ఎడల అధిక పాపము చేసితివి కనుక నీ ఘనతను నీచ స్థితికి నేను మారుస్తాను. అంటే అలాంటి స్థితి వచ్చే వరకు, దేవుడు అలాంటి తీర్పు తీర్చే వరకు ఎందుకుండాలి? ఇప్పుడు మనం చేసే తప్పేంటో, ఏ విషయాల్లో తప్పిపోతున్నామో మనకి గ్రహింపు ఉండదా? మనస్సాక్షి ఉండదా? ఆ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు? దేవుడు తీర్పు తీర్చే వరకు, నీచమైన స్థితికి మార్చే వరకు మనం ఎందుకుంటున్నాం? ఇక్కడ చూడండి, నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. ఎవరు కోరుదురు? యాజకులు కోరుకుంటున్నారంట. ఏమని? అధిక పాపం చెయ్యాలని. ఇది ఎక్కడ? నా జనుల పాపములను అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములనంట వాళ్ళు ఆహారముగా చేసుకుందరు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకు అలాగనే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. హల్లెలూయా. నాడు నేడు ఎల్లప్పుడూ కూడా మన క్రియలను బట్టే దేవుడు చెప్పాడు కదా దేంట్లోనూ, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వారి వారి క్రియ ప్రతిఫలం ఇస్తానన్నాడు. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఒకటే. కాకపోతే అప్పుడు బలులు ఉన్నాయి. ఇప్పుడు మాటికి మనం ఆ గొర్రెల్ని, మేకలను, లేకుంటే ఆ పౌరాలను, లేకుంటే ఎద్దుల్ని తీసుకెళ్లకుండా ఈ రోజున యేసయ్య రక్తం ద్వారా దేవుని సన్నిధికి వెళ్తున్నాం అంతే. ఇక్కడ యాజకులు ఎందుకు కోరుకుంటున్నారు? జనులు అధిక పాపము చెయ్యాలని కోరుకుంటున్నారంట. వాక్యము చెప్పి వాళ్ళకి బోధించాలి, దేవుని వాక్యాన్ని వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి గద్దించాలి. అలా చెప్పవలసిన వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు? నా జనులు పాపము చెయ్యాలని కోరుకుంటా ఉన్నారంట. నా జనులు మరి అధికముగా పాపము చేయవలని వారు కోరుదు. ఎందుకు కోరుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు స్థలం ఎక్కువ పాపాలు చేసిందనుకో, ఎక్కువ గొర్రెలు తీసుకొస్తారు, ధనాన్ని తీసుకొస్తారు, ప్రాయశ్చిత్తం చేయాలి కదా, చెయ్యాలా లేదా? పాత నిబంధన 10 పాపాలు చేసిందనుకో, రోజు చేస్తుందనుకో, రోజు తీసుకురావాలిగా. అప్పుడు యాజకుడికి ఏమైపోతుంది? అబ్బా, సమృద్ధి అయిన ఆహారం, మాంసం, ధనము. అక్కడ యాజకులు వాళ్ళ కలిగిన కొలది అంటే వాళ్ళకి కలిమి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు పాపం చేస్తే వీళ్ళకేంటి? ఇంకా వస్తా ఉంటుంది. మంచిగా ఆహారం, మాంసం, శ్రేష్టమైన మాంసం వస్తుంది. అందుకని వీళ్ళు ఏం కోరుకుంటున్నారు యాజకులు? జనులంటే అధిక పాపము చేయవలనని కోరుదురు. కాబట్టి చూడండి 10వ వచనంలో, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి కనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఉందురు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు తృప్తి పొందటం లేదు.
జనం కొరకు ఏ జనము పాపం చెయ్యాలి, ఎక్కువ అధిక పాపం చెయ్యాలని కోరుకుంటున్నారో ఆ భోజనం ద్వారా వచ్చే ఏంటి వాళ్ళకి ఏమొస్తుందంట, ఆ జనులు పాపం చేయటం వల్ల వీళ్ళకి ఏమొస్తుందంట, వారు భోజనము చేసినను తృప్తి ఉండదంట. హల్లెలూయా. యాజకులేమో వాళ్ళు అధిక పాపం చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు అధిక పాపం చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది, ఆహారం వస్తుంది, ధనము వస్తుంది, మాంసం వస్తుంది, సమృద్ధిగా శ్రేష్టమైన. మనకి తెలుసు కదా ఏలి కుమారులు ఏం చేశారు, ఏలి కుమారులు ఏం చేశారు చదువుతారు అది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీద, జనుల విషయమై యాజకులు చేస్తూ వచ్చిన పని ఏమిటంటే, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేలాలో గాని గోనెలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలు అందరికి వీరు ఇలాగును చేయించు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసము నిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. ఆ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు అలా అడిగారు కదా, అడిగినప్పుడు ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చినంత మటుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు ఏమంటాడంటే, అలాగూ వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేస్తా తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైనది కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. యాజకులు ఆ రోజుల్లో యాజకులు ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళు జ్ఞానం లేక నశించిపోతున్నారు అంటే వాళ్ళకి వాక్యం వాళ్ళు బోధించట్లేదు. వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయటం లేదు, వాళ్ళు ప్రకటించటం లేదు. కాబట్టి ఆ వాక్యం వాళ్ళకి అర్థం తెలియదు. కాబట్టి జనులు ఏం చేస్తున్నారు, నశించిపోతున్నారు. చూడండి వాళ్ళు అసలు పాపాలు చూడండి, అవన్నీ కూడా లక్ష్య పెట్టడం మానేశారంట. ఇంకా 12వ వచనం చూడండి, 11వ వచనం. ఆ వ్యభిచారం చేసినను అభివృద్ధి నొందకయిందురు, వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిపోయినారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క మతి ఏమైపోయింది, చెడిపోయింది. దేవుని విషయాలు లేవు మైండ్లో, వాళ్ళ మదిలో ఏమున్నాయి, వ్యభిచారం మీద వ్యభిచార క్రియలు ఉన్నాయి అంట. ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను, అవి చేయుట చేత వాళ్ళు మతి చెడిపోయింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క మతి ఏమైంది, ఇక్కడ ఈ 11వ వచనం నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. 10వ వచనం వరకు కూడా యాజకులతో మాట్లాడాడు ప్రవక్త. ఈ 11వ వచనం నుండి ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు.
వాళ్ళు మతి చెడిపోయారు. దేవుని వాక్యం లేదు వాళ్ళ హృదయాలలో, వాళ్ళ మనసులో లేదు. ఏముంది? ద్రాక్షారసం పానం చేస్తున్నారు, మద్యపానము చేత వాళ్ళు దేవుని విసర్జించడం చేత వాళ్ళు వ్యభిచారం చేస్తూ, వ్యభిచార మనస్సు చూడండి అక్కడ మతి చెడేది. నా జనులు 12వ వచనం, తాము పెట్టుకుని కర్ర వద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు విచారణ చేయడానికి? చేతి కర్ర అంటే చెట్ల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? చెట్ల దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడో చూశాను. కరెక్ట్గా అసలు చూడండి, మీరు చేస్తారు కదా కొంతమంది, ఇంతకుముందు చేసేవాళ్ళు చెట్ల కిందకి వెళ్తారు కదా, చెట్ల కింద తెలుసు కదా. దాని గురించి ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ఏమనంటే 11వ వచనం చదవండి, 12వ వచనం చదువుదాం. నా జనులు తాము పెట్టుకున్న కర్ర వద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును, వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా. ఏంటంట? వ్యభిచార మనస్సు ఉంది. ఇప్పుడు విగ్రహారాధన అంటే ఆత్మ సంబంధంగా అనుకోవచ్చు, కానీ దేవుడు అలా కాదు, ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. శారీరకంగా కూడా వీళ్ళు వ్యభిచారం చేసే మనస్సు కలిగిన వాళ్ళంట. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు, పర్వతముల శిఖరముల మీద బలులు అర్పింతురు, కొండల మీద ధూపం వేయుదురు, సింధూర వృక్షముల కిందను, చీనారు వృక్షముల కిందను, మస్తకి వృక్షముల కిందను నీడ మంచిదని. ఏంటంట? ఎందుకు వెళ్తున్నారు చెట్ల కిందకి? ఎందుకు వెళ్తున్నారు? ఇంతకుముందు వెళ్ళినవి చెప్పాలా? ఇంతకుముందు చెట్ల కిందకి వెళ్తారు కదా, వాళ్ళు చెప్పాలి ఎందుకు వెళ్ళారు. మీకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎందుకు వెళ్తున్నారు. సింధూర వృక్షముల కిందకి, చీనారు వృక్షముల కిందకి, మస్తకి వృక్షముల క్రింద నీడ మంచిదని అచ్చటనే ధూపం వేయుదురు. మంచిదంట. ఎందుకు చెట్ల కిందకి వెళ్తున్నారు? నీడ మంచిదని. ఎప్పుడు నీడ మంచిది కాదు, కార్తీక మాసంలో వచ్చే నీడ మంచిదని చెట్ల కిందకి వెళ్తారు. ఎందుకు? ధూపం వేయడానికి. ఎందుకు? ఏం చేస్తారు అక్కడికి? వంటలు చేస్తారు. అందువల్లనే మీ కుమార్తెలు వేశ్యలైరి. ఎందుకు వేశ్యలయ్యారంట? సింధూర వృక్షాల కిందకి, మస్తకి వృక్షాల క్రిందకి. ఆ నీడ మంచిది. కార్తీక మాసంలో చెట్టు కిందకి వెళ్ళి భోజనం తింటే మంచిది. ఆ నీడ పడాలి, ఈ నీడ పడాలి అని చెప్పి అక్కడికి వెళ్తారు కదా భోజనాలకి. అవి చేసినందువలనంట ఇక్కడ ఏమంటున్నాడు? ధూపం వేయుదురు, అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంట? వీళ్ళు డాన్సులు వేస్తారు, పాటలు పాడతారు. ఇప్పుడు కాదు నేను చెప్పేది, అప్పుడు ఇప్పుడు కూడా అంతేనా? అయితే దేవుడు ఎప్పుడో రాయించాడు, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారా? అక్కడికి వెళ్ళి వేశ్యలైపోతున్నారంట. మీ కోడండ్రు, మీరు చూడండి వాక్యంలో, ఇదంతా నేను నా సొంతంగా కాదు నేను చెప్తుంది, వాక్యంలో ఉంది చూడండి. మీకు అందువలననే, ఎందువలనంటే ఆ నేడ మంచిది, ఈ నేడ మంచిదని వెళ్తున్నారు కదా, అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారులైరి, జనులు తామే వ్యభిచారులను కూడుదురు. జనులు వ్యభిచారులు కూడతారండి, పాపం చేస్తారు. అక్కడ వెళ్ళి డ్యాన్సులు చేయటం, పాటలు పాడటం, అక్కడ ఏమొస్తుందంటే వాళ్ళ హృదయాలు మతి చెడిపోతుందంట, వ్యభిచార మనసు కలుగుతుందంట వాళ్ళకి. జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయించు బలులు అర్పింతురు కనుక మీ కుమార్తెలు వేశ్యలవుటను బట్టి నేను వారిని శిక్షింపను,
నీ కోడళ్ళు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను, వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి అయినను యూదా ఆ పాపంలో పాలు పొందకపోవునుగాక. గిల్గాలుకు పోవద్దు, బేతావేవునకు పోవద్దు, యెహోవా జీవంతోడని ప్రమాణము చెయ్యొద్దు. ఏంటంట? యూదా వాళ్ళతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు వేశ్య అయిపోయింది, అందుకని యూదాతోటి ఆ పాపంలో పాలు పొందక పోవునుగాక. యూదా జనాంగము ఇశ్రాయేల్ పాపంతో మీరు పాలు పొంపులు పొందొద్దు. అందుకనే దేవుడు ఎప్పుడు చెప్తాడు, విశ్వాస అవిశ్వాసతో ఏం పొందు, ఎందుకు వాళ్ళతో సాంగత్యం. అందుకనే గిల్గాలుకు పోవద్దంట. గిల్గాలు అక్కడ అంతా కూడా గిల్గాలులో కానీ బేతావేలు కంటే బేతేలుకు పోవద్దు. బేతేలు అంటే ఎవరు? బేతేలు అంటే దేవుని ఇల్లనే కానీ బేతేలు అంటే బేతేలులో ఎవరు? బేతేలు నుంచి దాని వరకు ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలు. అందుకని యూదాతో అంటున్నాడు, నువ్వు బేతేలుకి నువ్వు పోవద్దు, వాళ్ళ పాపంలో పాలు పొందొద్దు, నువ్వు గిల్గాలును కూడా పోవద్దు, యెహోవా జీవంతోడని నువ్వు ప్రమాణము చేయొద్దు అని యూదా వాళ్ళతో అంటున్నాడు. ఇంకా చూడండి, పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకునేను, వానిని అలాగనే ఉండనిమ్ము. ఏమన్నాడు దేవుడు? నీ ఇష్టం, నువ్వే వెళ్ళి కలుసుకున్నావు, నువ్వే ఇష్టపడి వెళ్తున్నావు, నువ్వే ఇష్టపడి చేస్తున్నావు. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకుంది కాబట్టి వారిని అలాగనే ఉండని. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమించరు. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందురు. హల్లెలూయా. ఒక సుడిగాలి వస్తుందంట. ఎఫ్రాయిము విగ్రహాలతో కలుసుకుంది, అలాగనే ఉండని. సుడిగాలి ఎప్పుడు వస్తుంది? చెప్పు వస్తుందా సుడిగాలి? సుడిగాలి వచ్చిందంటే మన దగ్గర ఏం సుడిగాలి ఉంది, కానీ అమెరికాలో వస్తుంది సుడిగాలి. ఎలా ఉంటుందంటే గింగరాలకి అసలు ఎక్కడ ఎంతో ఎత్తుకెళ్ళిపోతుంది ఆ సుడిగాలి. అంటే చుట్టుకుని పోతుంది, అక్కడ ఉన్న ఏమి ఉన్నా కూడా ఏమీ లేకుండా మొత్తం చుట్టుకుని పోతుందంట. చుట్టుకొని పోతుందంట. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును. అలా వస్తుందంట ఇశ్రాయేల్ ప్రజల మీద తీర్పు. తర్వాత ఉంటుంది 5వ అధ్యాయంలంతా కూడా తీర్పే. తర్వాత జరిగింది. తర్వాత అషూర్ దేశానికి దేవుడు అప్పగించేస్తాడు. హఠాత్తుగా అషూర్ రాజు వస్తాడు ఇశ్రాయేల్ ప్రజలు. ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినరు. ఈ రోజున కూడా మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి దేవుడు ఇప్పుడు మనం ఆలోచించుకున్నాం, దేవునితో నడుస్తున్నావా లేదా అనటానికి రుజువు ఏంటంటే, గుర్తు ఏంటంటే, ఇవి నీలో ఉన్నాయా లేవా? అబద్ధ సాక్ష్యం పలకటం, అబద్ధాలు చెప్పటం, దొంగిలించటం, ఇవన్నీ ఉన్నాయా లేవా? చెప్పండి. మీకు కొన్ని వచనాలు చూపిస్తా. ఇప్పుడు జ్ఞానము లేక నశించిపోతున్నారు. అట్లానే జ్ఞానం గురించి సామెతల్లో గబగబ చూపించి నేను ముగించేస్తాను. ఈ ఊరికనే చదువుతాను. సామెతలు 1వ అధ్యాయము చాలా ఉన్నాయి, కానీ 32వ వచనంలో చూడండి. దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. జ్ఞానము లేని వాళ్ళు ఏం చేస్తారంట?
దేవుణ్ణి విసర్జిస్తారు, అంటే దేవుణ్ణి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ జ్ఞానము లేక దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళందరూ విడిచిపెట్టేశారు. విడిచిపెడితే దేవుని విసర్జిస్తే ఏంటి ఆ పరిస్థితి? ఏముంది అక్కడ? జ్ఞానము లేని వాళ్ళు దేవుని విసర్జించి నాశనమగుదురు. విసర్జించటం ఇశ్రాయేలు ప్రజలు అలాగనే చేశారు. ఇంకో మాట చూడండి 30వ అధ్యాయంలో, సామెతలు 30. జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడిని కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఏమంటున్నాడు? ఏదో ఒకటి. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడిని కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదట. ఎందుకు పొందలేదు? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలే. ఎందుకంటే జ్ఞానాభ్యాసం చేసుకోలేదు. మనం ఏం చేసుకోవాలా? జ్ఞానాభ్యాసం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడంట? దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకున్నావు అంటే నువ్వు క్రీస్తుని గురించి నీవు తెలుసుకోవాలి. క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలి. క్రీస్తుని గురించి ఇంకా మనము జ్ఞానం విషయంలో అభివృద్ధి చెందాలంట, ఎదగాలంట. ఇంకా అంతేకాదు 31వ వచనంలో కూడా చూడండి, అక్కడ ఉంటుంది కదా, ఇందాక చెప్పాను, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచన. మన జ్ఞానం ఎవరు? క్రీస్తే. ఆ జ్ఞానంలో అభివృద్ధి చెందాలంట, క్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో. హల్లెలూయా. ఇంకా 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నిలిచాడు. ఏంటంటే ఆ జ్ఞానము, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను అంటే ఎవరో? యేసు ప్రభు గురించి. హల్లెలూయా. లాస్ట్గా దెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక చూడండి. ఇది మనందరికీ తెలుసు కదా, 12వ వచనం, 3వ అధ్యాయము 12వ వచనం. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా. ఏంటంట? మేము అభివృద్ధి చెందాము, ప్రేమ విషయంలో మేము అభివృద్ధి చెందాము, అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. మేము మీ ఎడల, పౌలు భక్తుడు అన్నాడు ఏమని? మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరు కూడా ఏం చేయాలంట? మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానంలో
జ్ఞానం ఉందా? జ్ఞానం లేక నశించిపోతున్నామా? ప్రేమలో ఎదగలేకుండా నశించిపోతున్నామా? ఎలా మరి? జ్ఞానం అంటే ఫస్ట్ వాక్యం తెలవాలి ఆ. కదా. వాక్యం తెలియకనే అది ప్రేమ ఈ రోజుల్లో. అందుకనే ఏదో సామెత ఉంది కదా, చదివిస్తే ఉన్నమతి కాస్త పోయిందంటారు కదా, అట్లా మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండట్లే. ఎందుకని? దాని స్థానంలోకి ఏమొచ్చింది? అందుకని ప్రకటన గ్రంథంలో నీ మీద తప్పు ఒకటి నేను ఆ మొదటి ప్రేమ లేదంటున్నాడు. ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ఉన్న ప్రేమ అది ఇంకా అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. కానీ ఆ ప్రేమ ఏమవుతుంది? 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 కిందకి దిగజారిపోతుంది. అంటే ఎప్పుడు మనం కరెక్ట్గా దేవుడు ఏం చెప్తున్నాడో దానికి వ్యతిరేకంగానే. ఇశ్రాయేల్ ప్రజలే మనం నూతన నిబంధన, ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళకి మనకి తేడా ఏంటి? తేడా ఉందా? తేడా ఉందా? కదలకుండా ఉండాలి, ఇటు వినాలి. ఉందా ప్రేమ? అందుకని దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు వచ్చినప్పుడంట, మన ప్రభు వచ్చినప్పుడు ప్రేమ అనేకులలో చల్ల. ఇప్పుడు పరిస్థితి మాది గమనిస్తున్నారా? అర్థమవుతుంది. ఉందా ప్రేమ? ఇక్కడ పౌలు భక్తుడు ఏమన్నాడు? మేము ఎలా ప్రేమలో మేము అభివృద్ధి చెంది వర్ధిల్లామో. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. మీరు కూడా అలాగని ఒకరి ఎడల ఒకళ్ళు, మనుషులందరి ఎడల ఆ ప్రేమలో మీరు అభివృద్ధి చెందాలి, మీరు వర్ధిల్లాలి అంటున్నారు. అర్థమైందా? అంతేకాదు 4వ అధ్యాయంలోనే 9వ వచనంలో చూడండి. సహోదర ప్రేమను గురించి మీకు రాయిన, అందులో ఆ సంఘానికంట దేవుని ప్రేమ గురించి మీకు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంట? మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. హల్లెలూయా. మీకు వివరించాల్సిన అవసరం లేదు. దశలోని సంఘానికంట ఆ ప్రేమ గురించి, సహోదర ప్రేమ గురించి అంట మీకు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు రాయాల్సిన అవసరం లేదంటే వాళ్ళకి ఆ కొదువు లేదు. ప్రేమించే విషయంలో వాళ్ళు కొదువు లేదు. వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వాళ్ళు వర్ధిల్తూ ఉన్నారు ప్రేమించే విషయం. అందుకని మీకు సహోదర ప్రేమ గురించి మీకు రాయవలసిన అవసరం లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడింది. అలాగుననే మాసిడోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. దశలోని సంఘం గురించి చెప్తున్నాడు. మాసిడోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు ఎలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. ఎలా నేర్చుకోవాలంట? సంఘానికి వెలుపట ఉన్న వారి ఎడల ఉందా? అసలు వాళ్ళు అనేది మనం ఏమంటారు? మర్యాద. సంఘం ఎలుపట్లో ఉన్న వారి ఎడల మనం ఎలా నేర్చుకోవాలంట? మర్యాదగా. వాళ్ళు నిన్ను రెచ్చగొట్టవచ్చు, వాళ్ళు మనల్ని మాట్లాడవచ్చు, కానీ నువ్వు నేను ఎలా ఉండాలా? మర్యాద. ఈ సంఘానికి ఉందంట. మీరు మాసిడోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. అది ఎంత గొప్ప సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యం మీకేమి కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. ఎవరి జోలికి పోవద్దు? పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. పరుల జోలికి
ఇరుగు పొరుగు వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవద్దు. మనం గురించే దేవుని నామము అవమానానికి అప్పగించబడుతుంది. దేవునితో మనం గడుపుతున్నామంటే, దేవునితో సహవాసం చేస్తున్నాము అంటే దేవుని యొక్క లక్షణాలు మనలోనికి రావాలి. దేవుని పోలికలోనికి మనం మార్చబడతా ఉండాలి. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు అంటే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దానికి గుర్తు ఏంటంటే నీలో ఏం రావాలి? నీలో ఏం రావాలా? ఆయనతో సహవాసం చేస్తున్నావు కాబట్టి ఆయన పోలికలోనికి నీవు రావాలి. ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనము మారాలంట. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఇక మీరు హోషేయ గ్రంథాన్ని ధ్యానించండి, మంచిగా చదవండి. ఎంత ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా దేవునికి విరోధముగా వాళ్ళు జీవించారో, ఎలాంటి తీర్పు వాళ్ళకు వచ్చిందో. సుడిగాలి చుట్టినట్లుగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి అష్షూరు రాజుకి అప్పగించేశారు. మళ్ళీ రాలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ దేశం నుంచి రాలా. యూదా ప్రజలు బబులోను నుంచి వచ్చారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ కూడా అష్షూరు దేశంలో నుంచి రాలేదు. ఇప్పుడు వస్తారంట. ఇప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా సమకూర్చబడతారు. ఈ 12 గోత్రాల వాళ్ళందరూ అక్కడ సమకూడతారు యెరూషలేము పట్టణం. హల్లెలూయా. ఇప్పుడు వస్తారు ఒక్కొక్కళ్ళు యూదులు కానీ ఇశ్రాయేలు కానీ వాళ్ళందరూ కూడా దేవుని రాకడికి మొత్తం అక్కడికి రావాలి. కాబట్టి అప్పుడైనా క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. ఈ రోజులు కూడా మన క్రియలను బట్టి మనకి, అందుకని మనం కృపలో ఎదగాలి, కృపలో అభివృద్ధి చెందాలి, ప్రేమ విషయంలో అభివృద్ధి చెందాలి. అంటే వీటన్నిటిలో అభివృద్ధి చెందాలంటే జ్ఞానం విషయంలో నీవు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. జ్ఞానం లేకుండానే నశించిపోతున్నారు. కాబట్టి ఆ జ్ఞానము నీవు సంపాదించుకోవాలంటే నువ్వు ఏం చేయాలంట? దేవుని అనుసరించడం అంటే ఆయన వాక్య ప్రకారం మనం జీవించడం. అందుకనే మంచి నేలను పడిన విత్తనము గురించి మనకు తెలుసు కదా. ఏంటి మంచి నేలను పడిన విత్తనం? ఎవరైతే గ్రహించి అనుసరించి నడుచుకుంటారో వాళ్ళు మంచి నేలను పడిన విత్తనంలాగా వాళ్ళు ఫలిస్తారు. హల్లెలూయా. ఆ విత్తనం ఏంటిది? విత్తనం ఏంటిది? వాక్యం. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. అంటే ఆయన గుణ లక్షణాలలో మనము ఫలించాలంట. ఎలా ఫలించాలి? అంటే జ్ఞానం అంటే ఏంటి? దేవుని గురించి అంటే ఏంటంటే చెప్పండి. జ్ఞానం అంటే చెప్పాడుగా ఆయన అనుసరించడం అంటే ఆ వాక్య ప్రకారం మనము నడుచుకోవటమే జ్ఞానం అంటే. వాక్యము తెలుసుంటేనే కదా నువ్వు అంటే ఎంతగా తెలుసుకుంటే అంతగా జ్ఞానంలో నీవు ఎదుగుతావు. దాని ప్రకారం నువ్వు నడుస్తావు. అది నువ్వు జ్ఞానంలో అభివృద్ధి చెందవు, వర్ధిల్లటం. అవును. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. ఆ యేసు ప్రభు గురించి నువ్వు తెలుసుకునే విషయంలో నువ్వు ఫలించాలి. ఆ ఫలం అంటే ఆయనలాగా మనం నడుచుకుంటా వెళ్తాం. ఆయనలో అంటే ఆయన అనుసరించి నడవటం అంటే ఆయన గుణలక్షణాలు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఇంకా వచ్చేవారం ఇంకా హోషేయ గ్రంథంలోనే చెప్తాను.
దేవుడు మనల్ని ఆ ప్రేమించే విషయంలో, జ్ఞానం విషయంలో, కృప విషయంలో, పరిశుద్ధత విషయంలో, ఫలించే విషయంలో మనమందరము అభివృద్ధి చెంది వర్ధిల్లుదుముగాక. ఆమేన్.